హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇవాల్టి వ్లాగొచ్చేసి ఎన్ని వెజిటబుల్స్ ఉండనక్కర్లేదండి. మన ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్‌గా, ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే వెజిటబుల్ రైస్‌నైతే ఈరోజు మనం తయారు చేసుకుందామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిలు, 1 టేబుల్ స్పూను ఘీ వేసుకోండి. నెయ్యి ఆప్షనల్ ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. ఇంకా బిర్యానీ దినుసులున్నాయి కదా! బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఎలుక ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోండి. మరీ ఆనియన్స్ ఎక్కువ మాడనట్లు ఉండకుండా కొద్దిగా అటు ఇటు కాకుండా అట్లా బ్రౌన్ గాకుండా, అట్లా వైట్ కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేగించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కడిగి వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేగి పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 టమాటోస్‌ని ఇలా సన్నగా కట్ చేసి టమాటోస్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే ఉంటాయో అవి వేసుకోవచ్చండి. ఈ విధంగా నా దగ్గరైతే ఆలు, కొద్దిగా బఠానీ అయితే ఉన్నాయి. ఈ 2 కలిపేసేసి పలావ్ అయితే చేసేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా పచ్చి బఠానీస్, ఆ తర్వాత ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోగలవండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! ఆ కారం కొద్దిగా చూసి వేసుకోండి. ఒక చిటికెడు గరం మసాలా వేసేసి కొద్దిగా వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్, బాస్మతి రైస్ అయినా లేదా నార్మల్ రైస్ ఉంటాయి కదా! జీలకర్ర అట్లా వాడుకునేటివి మనము. అలాంటి రైస్‌నైతే వేసేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్ ఏసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ ఏసుకున్నానండి. పాత బియ్యం అయితే 2 గ్లాసెస్ ఏసుకోండి. కొత్తవైతే కొద్దిగా తగ్గిచ్చి వేసేసుకోండి. 1 ½ గ్లాస్ అంటే ఇంక కొంచెం ఎక్కువ. అట్లా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసి కొద్దిగా కలబెట్టేసేసి ఉప్పు వేసేసుకోండి. ఉప్పు చూసేసుకొని ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత వేసేకి కుదరదు కదా మనకి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అని వేసి, ఆ తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. పిల్లలకి మార్నింగ్ హడావిడి లేకుండా వాళ్ళకి ఏదైనా స్పెషల్‌గా చేసి ఇలా చేసి పెట్టామంటే కొద్దిగా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలు వెజిటబుల్స్ తినని వారు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. 2 విజిల్స్ వచ్చాక చూడండి మనకి వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి ఇలా కలిపెట్టేసేసుకున్నామంటే వేడి మీద కొద్దిగా మెత్తగా అనిపిస్తుందండి. కానీ చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా అవుతుంది.